క్రిస్మస్ తాతయ్య ఇచ్చిన కానుక. మంచు కురిసే అందమైన కొండల మధ్య ఒక చిన్న ఇల్లు ఉంది. అక్కడ మనందరికీ ఇష్టమైన క్రిస్మస్ తాతయ్య ఉంటారు. చలికాలం రావడంతో తాతయ్య చాలా బిజీగా ఉన్నారు. లోకంలో ఉన్న పిల్లలందరికీ పండుగ రోజున బహుమతులు పంపాలని ఆయన ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. క్రిస్మస్ తాతయ్య తన పెద్ద సంచి నిండా రంగురంగుల బొమ్మలు, చాక్లెట్లు మరియు పుస్తకాలను నింపుతున్నారు. ఆయనకు సహాయం చేయడానికి మను అనే జింక ఎంతో ఉత్సాహంగా సిద్ధమైంది. మను, మనం త్వరగా వెళ్ళాలి, పిల్లలందరూ మన కోసం ఎదురు చూస్తుంటారు అని క్రిస్మస్ తాతయ్య నవ్వుతూ అంటారు. ఆకాశంలో వెన్నెల కాస్తుంది. తాతయ్య తన బహుమతుల సంచితో మను లాగుతున్న బండిపై అలా ఆకాశంలోకి ఎగిరారు. మేఘాల మధ్య నుండి వారు వేగంగా ప్రయాణిస్తున్నారు. చల్లని గాలి వీస్తున్నా అందరికీ సంతోషాన్ని పంచాలనే ఆలోచన తాతయ్యను ఉత్సాహపరుస్తుంది. ఒక చిన్న గ్రామంలో డేవిడ్ అనే అబ్బాయి తన మంచం మీద పడుకొని ఉన్నాడు. తను క్రిస్మస్ తాతయ్య కోసం ఒక అందమైన ఉత్తరం రాసి కిటికీ దగ్గర పెట్టాడు. అందులో, తాతయ్య, నాకు క్రిస్మస్ పండుగ అంటే చాలా ఇష్టం, అందరూ సంతోషంగా ఉండాలి అని ఉత్తరంలో రాశాడు. నిశ్శబ్దంగా ఉన్న రాత్రివేళ తాతయ్య డేవిడ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. ఆయన మెల్లగా కిటికీ గుండా లోపలికి వచ్చారు. అందరూ నిద్రపోతున్న సమయంలో తాతయ్య చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఎవరికి మెలకువ రాకముందే ఆయన బహుమతులు అందించాలనుకుంటున్నారు. తాతయ్య డేవిడ్ రాసిన ఉత్తరాన్ని చదివారు. డేవిడ్ తన కోసం ఏమీ కోరుకోకుండా అందరూ బాగుండాలని కోరుకోవడం చూసి తాతయ్య మనసు నిండిపోయింది. తాతయ్య తన సంచి నుంచి ఒక ప్రత్యేకమైన చెక్కతో చేసిన అందమైన గుర్రాన్ని తీశారు. డేవిడ్ గాఢ నిద్రలో ఉన్నాడు. తాతయ్య మెల్లగా వెళ్ళి ఆ బొమ్మను, కొన్ని మిఠాయిలను డేవిడ్ మంచం పక్కన పెట్టారు. క్రిస్మస్ అంటే కేవలం బహుమతులు తీసుకోవడం మాత్రమే కాదు డేవిడ్, ప్రేమను పంచుకోవడం కూడా అని తాతయ్య మనసులో అనుకున్నారు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం అవగానే డేవిడ్ కళ్ళు తెరిచి చూడగానే తన పక్కనే అందమైన బహుమతి కనిపించింది. డేవిడ్ ఎంతో సంతోషంతో ఆ చెక్క గుర్రపు బొమ్మను పట్టుకొని తన గదంతా తిరుగుతాడు. క్రిస్మస్ తాతయ్య వచ్చారని అతనికి అర్థమైంది. డేవిడ్ ఆ బొమ్మను తీసుకొని తన స్నేహితుడు బిట్టూ దగ్గరకు వెళ్ళాడు. బిట్టూ దగ్గర ఆడుకోవడానికి బొమ్మలు లేవు. డేవిడ్ తన బహుమతిని బిట్టూతో కలిసి పంచుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆ చెక్క గుర్రంతో ఆడుకుంటూ ఎంతో సంతోషంగా గడిపారు. అది చూసి పెద్దలందరూ మురిసిపోయారు. దూరంగా ఆకాశంలో మేఘాల వెనుక నుండి క్రిస్మస్ తాతయ్య ఇదంతా చూసి నవ్వుకున్నారు. పంచుకోవడంలోనే నిజమైన పండుగ ఉందని డేవిడ్ తెలుసుకున్నందుకు ఆయన చాలా గర్వంగా అనిపించింది. మనుతో కలిసి తాతయ్య మళ్ళీ తన మంచు కొండల వైపు ప్రయాణమయ్యారు. చూశారు కదా ఫ్రెండ్స్, క్రిస్మస్ తాతయ్య చెప్పిన విధంగా పంచుకోవడంలోనే నిజమైన పండుగ ఉందని. సో ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.